నమస్కార్, ఐఎమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే ఈ సిగ్రా స్కాలర్నమ్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పారు. సో ఐ థాట్ ఆఫ్ టెలింగ్ యూ బికాజ్ ఎక్కువ మంది ఈ టైపు క్వశ్చన్స్ వేశారు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నా. అండ్ ఈ వీడియో చేద్దామని నేను చెప్పడం జరుగుతుంది. సో నార్మల్గా ఏమవుతుందంటే సిగ్రా స్కాలర్నమ్ ద్వారా మనకు రకరకాల ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అండ్ ఈ ఇబ్బంది ఓన్లీ మనకు ఇండివిజువల్గా కాకుండా దట్ అఫెక్ట్స్ అవర్ ఫ్యామిలీ లైఫ్, దట్ అఫెక్ట్స్ అవర్ సోషల్ లైఫ్, ఈవెన్ దట్ అఫెక్ట్స్ అవర్ ఫిజికల్ లైఫ్ ఆల్సో. సో అన్ని విధానంగా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనము ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని అనుకోవాలి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూశారంటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. లేకపోతే మీరు కొంచెం చూసి మీరు మానేశారంటే ఇది మీకు అర్థం కాదు. అండ్ ఫైనలీ యూ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్ అన్నమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మందికి నేను చూస్తున్న నా ప్రాక్టీస్లో ఎవరెవరైనా సరే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసి ఆ తర్వాత అగైన్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎ పార్ట్నర్, సంథింగ్ లైక్ దట్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు 100% వాళ్ళకు అక్కడ ఇరెక్షన్ మీద అఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇరెక్షన్ తగ్గిపోవడం కానీ లేకపోతే వాళ్ళకు సిగ్రా స్ఖలనం జరగడం కానీ ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే వీ మస్ట్ అవాయిడ్ ద మాస్టర్బేషన్. తట్టుకోలేని పరిస్థితి వస్తే మీరు ఎప్పుడో ఒకసారి చేశారంటే నో ప్రాబ్లం, అదర్వైజ్ యూ షుడ్ నాట్ డూ దట్. దట్ ఈస్ నెంబర్ 1. ద నెంబర్ 2, in case if you are smoking on daily basis in the huge quantity, ఎక్కువగా మీరు ఇన్ కేస్ స్మోకింగ్ చేస్తున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ స్మోకింగ్ మనం తగ్గించాలి. యాక్చువల్లీ ఎక్కువగా చేసిన వాళ్ళకు ఏమవుతుందంటే దట్ టొబాకో ఇంటేక్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ బై ద సిగరెట్ ఆర్ బిడి ఆర్ వాటెవర్ మేబీ వాటెవర్ దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకు చిన్న చిన్న మైక్రో నర్వ్స్ అన్నీ ఉంటాయి కదా మన శరీరంలో, అది మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో లేకపోతే డ్యామేజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆ పర్టికులర్ పార్ట్కు కానీ లేకపోతే పర్టికులర్గా మనం చూస్తే మనకు చిన్న చిన్న నర్వ్స్ మనకు ఫింగర్స్కు కానీ లేకపోతే మనకు పెనీస్కు కానీ ఉన్న నర్వ్స్, చిన్న చిన్న నర్వ్స్ అన్నీ ఎక్కడైనా ఉంటే దాట్ విల్ బికమ్ మైక్రో యాంజియోపతి. సో దాట్ మైక్రో యాంజియోపతి అయిన తర్వాత ఏమవుతుందంటే మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మనకు జరగకపోతే అప్పుడు ఏమవుతుంది, మనకు ఇరెక్షన్ కూడా సరిగా రాదు. అండ్ దాని తప్పటి ఇన్ కేస్ ఇరెక్షన్ వచ్చినా సరే మనకు ఇమ్మీడియట్లీ మనకు డిశ్చార్జ్ అవ్వడం అవకాశం ఉంది. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 ఇట్స్ స్ట్రెస్. ఇన్ కేస్ మీకు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది, లేకపోతే యు ఆర్ వర్కింగ్ అండర్ ఏ హై లెవెల్ టెన్షన్ జాబ్లు మీరు పని చేస్తున్నారంటే, ఎప్పుడూ టెన్షన్లో ఉంటారంటే ఈవెన్ దానివల్ల కూడా మన బాడీలో కార్టిసోల్ లెవెల్ పెరిగిపోయి, కార్టిసోల్ అన్నది ఒక హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ ఎప్పుడైనా సరే మన బాడీలో పెరిగితే అప్పుడు ఏమవుతుంది, హ్యాపీ హార్మోన్స్ అన్నీ డామినేట్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ జరగడం అవకాశం ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ is the diabetes. In case if your glucose level not in the control, suppose మీ శరీరంలో మీ గ్లూకోజ్ లెవెల్ కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ కానీ ఈ రెండు మీరు చెక్ చేయండి. ఇన్ కేస్ ఈ రెండు నుంచి ఏదో ఒకటి మీకు ఎక్కువ ఉంది అంటే కూడా దానివల్ల కూడా మనకు సిగ్రా స్ఖలనం జరుగుతుంది. ద అనదర్ రీజన్ ఐ విల్ టెల్ యూ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. లెట్ us say మీరు సపోజ్ మీ శరీరంలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా తగ్గిపోయింది అంటే ఈవెన్ దానివల్ల కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. ఈవెన్ ఇఫ్ యూ బికమ్ ఒబేస్ అండ్ ఒబేసిటీ డెవలప్ అవడం వల్ల ఓవర్ వెయిట్ ఉంటే కూడా దానివల్ల కూడా మనకు డెఫినెట్గా మనకు ఈ సిగ్రా స్ఖలనం జరగడం అవకాశం ఉంది. సో ఎన్నో ఫ్యాక్టర్స్ మనం పెట్టుకొని మనం 1-2 కరెక్షన్ చేస్తే ఎట్లా అవుతుందండి చెప్పండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మొత్తం ఈ కంప్లీట్గా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ మొత్తం చూడండి. యు ఆర్ కమింగ్ అండర్ విచ్ కేటగిరీ. సో అకార్డింగ్లీ యూ కెన్ రెక్టిఫై. ఓకే, సో రెక్టిఫై చేయొచ్చు. అండ్ ఈవెన్ విదౌట్ మెడిసిన్ కూడా మీరు ఈ టైప్ ప్రాబ్లమ్స్కు 100% కరెక్షన్ చేయొచ్చు.
And the most important thing which I've seen in my practice, that is lack of physical exercise and lack of sleep. సపోజ్ రాత్రిపూట మీరు ఎక్కువసేపు వరకు మీరు టీవీ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైం. అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ఏ టైప్ హార్మోనల్ సిక్రేషన్ జరగాల్సిందే అది జరగదు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ విచ్ ఐవ్ సీన్. ఓకే, సో దట్స్ వెరీ క్లియర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ ఇఫ్ యు ఆర్ లివింగ్ అండర్ ద స్ట్రెస్, ఐ విల్ టెల్ యూ, లైక్ ఈ స్ట్రెస్ నుంచి మనం బయటపడాలంటే we should at least go out once in a week, otherwise once in 15 days, once in a month. Okay, so ఎలా కొంచెం బయటికి వెళ్ళి మనం ఇటు ఎన్వైర్మెంటల్ చేంజెస్ మనం చేస్తే, సో దానివల్ల కూడా మనకు మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ మనకు జనరేట్ అవుతుంది. అండ్ దానివల్ల మనము మంచిగా మనం సెక్స్లో పాల్గొగలుగుతాం. సో ఇది అన్నీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ దీనిలో అతి ముఖ్యమైన రీజన్ మనకు ఎక్సర్సైజ్. డైలీ అట్లీస్ట్ 1 hour మనకు హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఆప్షన్, లైక్ ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ మెడిసిన్. సో దట్ సింగిల్ మెడిసిన్ విల్ గివ్ యూ ద ఇమీడియట్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ. అండ్ ఇది నార్మల్గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్ కాదు. అండ్ ఒకే ఒక మెడిసిన్స్ విల్ గివ్ యూ ద ఇమీడియట్ రిజల్ట్ whenever you are going for sexual participation. So దీని గురించి మీరు in case if you think the emergency is there and ఈ నార్మల్ న్యాచురల్ రెమెడీ ద్వారా మీకు టైం పడుతుంది అని అనుకుంటే, then you can call me on my number which is there on the screen. సో ఆ నంబర్కు మీరు కాల్ చేసి నా దగ్గరికి రావచ్చు. అండ్ మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నంబర్ కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసి డైరెక్ట్లీ నాతో మాట్లాడి కూడా మీరు నా క్లినిక్ రావచ్చు. అండ్ ఆ మెడిసిన్స్ మీరు వాడితే మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ 100% సేఫ్ సైడ్ మెడిసిన్, దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్. ఓకే, సో ఆ టైప్ మెడిసిన్ అనమాట. ఈవెన్ దాని ద్వారా మీకు ఒక్కో రోజులో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. బట్ ఓన్లీ థింగ్, మీరు పర్మానెంట్గా క్యూర్ అవ్వాలి, పర్మానెంట్గా మీకు ఎప్పటికీ మీకు సెక్సువల్ లైఫ్ బాగుండాలి, ఎప్పటికీ మీ పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేసినట్టు ఉండాలి అని అనుకుంటే, దెన్ యూ హ్యావ్ టు మేక్ ఆల్ దిస్ నెసెసరీ చేంజెస్ విచ్ ఐ టోల్డ్ యూ. సో ఈ టైపు రీజన్స్ ఏమైనా ఉంటే ఆ రీజన్స్ అన్ని యాక్టిఫై చేయాలి. అండ్ దాంతోపాటి ఐ విల్ టెల్ యూ, లైక్ టేక్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినండి. అట్లీస్ట్ ఒక 1/2 kg to 1 kg ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినండి. అండ్ దాంతోపాటి బీట్రూట్ జ్యూస్ తాగండి. అండ్ along with that you must have at least 1 hour exercise in a day. సో అంత మాత్రం మీరు చేయండి, డెఫినెట్గా మీకు సెక్సువల్ లైఫ్ బాగుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఫర్దర్ ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఏమైనా క్లారిఫై చేయాలి అనుకుంటే, యూ కెన్ కాల్ మీ టు మై మొబైల్ నంబర్. సో ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ afterwards and I will tell you what is to be done, what is not to be done. Thank you.